ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట. ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి, పైన ఊర్ధ్వలోకాలున్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట. కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞాని, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడిది. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది. పేరుకున్న నెయ్యిలా ఉంటాడు, అంత తెల్లగా. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదట మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే ఆ తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఈ పండక్కి అక్కర్లేదు, ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బాయి ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట. కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది, నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. ఆనాడు స్వామి హలాహలాన్ని పుచ్చేసుకున్నారు. దేవతలందరూ సంతోషించారు. మళ్లీ బయలుదేరారు. ఆనందంతో మళ్లీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది. ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్లీ వెళ్లి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరి ఇప్పుడు మళ్లీ వాసుకుని చుట్టి మళ్లీ క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఉత్సాహంగా, ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. అవి ఏమిటో చూడాలనుంది. సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ. తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది. ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు, కొమ్ములు, తల, పృష్ఠభాగం, ఆ అందమైనటువంటి శరీరం, దాని 4 పాదములు, తోక, ఆ కన్నులు, ఆ ముట్టె, ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడి. అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి. ఆ కామధేనువుకి నమస్కరిస్తే ఆ గోవుని చూసి స్వామి అన్నారు, దేవమునులు పుచ్చుకోండి, మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు, దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు, అందుకని కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు. దేవమునులు పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత మళ్లీ పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారు. చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది. దాన్ని ఉచ్చైశ్రవము అంటారు. ఈ ఉచ్చైశ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు, ఊరుకున్నాడు. చూశాడు కదా ఆయన చెప్పిన మాట వినాలని. ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు, రాక్షసులకి రాజు, నాకు కావాలని, నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకోన్నాడు. అది ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు. ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలు పెట్టారు. ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాలసముద్రం నుంచి. దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసున్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి 5వ తనం తరగదు. దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోరికలు తీర్చేస్తుంది. ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. ఆయన తీసుకున్నారు. తరువాత పెద్ద పెద్ద కేశపాశాలు, అపారమైనటువంటి సౌందర్యమూర్తులు, అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రంలోంచి. ఆ అప్సరసలు దేవకాంతలై దేవనర్తకీమణులై ఉండిపోయారు. అలాగే సరే, వాళ్ళు అలా ఉన్నారు. ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇప్పుడు మళ్ళీ పాలసముద్రాన్ని చిలికారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది. ఆనాడు పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతుంది.
కనబడుతోంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? ఆ అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోందిగా. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం.